ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాన్న మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రమును మనము ఎరగని వారము కాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రమును మనము ఎరగని వారము కాము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు అపవాది తంత్రమును ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహంలో ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలలో మరియు ఒక గొప్ప స్వరం పరలోక మందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి మగుడు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణీయ శక్తి రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమించిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ భూ నివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారం చేయుదురు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రోడ్డిగా నమ్ముచున్నాను. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు జగడమాడక అందరి ఎడ సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడుని సహించువాడుగాను ఉండవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు సాతాను శక్తులన్నింటినీ లయపరిచి ప్రభు మమ్మల్ని మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.